థ్యాంక్స్ గివింగ్కి నేను రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను. సో 1 మంత్ యూజ్ చేశాక ఈ ప్రోడక్ట్ ఎలా ఉంది, వర్తా కాదా తీసుకోవడం అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ లాస్ట్ 2 years నుంచి నేను చూస్తూ ఉన్నాను అనమాట వ్యాక్యూమ్ క్లీనర్స్ కోసం ఆటోమేటిక్వి. కాకపోతే ఐ వాజ్ ఇన్ ఎ కన్ఫ్యూజ్డ్ స్టేట్. ఎలా అంటే కొందరు ఫ్రెండ్స్ ఏమో ఇది బాగుంది, చాలా చాలా యూజ్ అవుతుంది అని చెప్పారు. కొందరు ఫ్రెండ్స్ ఏమో లేదు అంత యూజ్ అవ్వట్లేదు, మళ్ళీ మనం చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పారు. కాకపోతే ఈ ఇయర్ నేను డైరెక్ట్గా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో చూశాక కన్విన్స్ అయ్యాక ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. ఈ రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ మనకు ఆల్మోస్ట్ అన్ని ఫేమస్ బ్రాండ్స్, అన్ని బ్రాండ్స్లలో దొరుకుతుంది. కాబట్టి అండ్ రేంజ్ ఆఫ్ ప్రైస్ కూడా చాలా వేరియేషన్లో ఉంటుంది. లైక్ మినిమం మనకి $100 నుంచి $1000 వరకు ఉంటాయన్నమాట. నేను అలా హై ఎండ్ వెళ్ళకుండా, అలా లో ఎండ్ వెళ్ళకుండా మిడ్ ఎండ్ తీసుకున్నాను. సో ఇది నేను ఆల్రెడీ అన్బాక్స్ చేశాను. 1 month అవుతుంది కదా యూజ్ చేసి. కాకపోతే ఇట్స్ వెరీ సింపుల్. మనకి ఎక్కువ పార్ట్స్ ఏం రాలేదు. జస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ ఒకటి, డాకింగ్ ఛార్జింగ్ స్టేషన్ ఒకటి వచ్చిందనమాట. అలాంగ్ విత్ దట్ ఒక బుక్లెట్ కూడా వచ్చింది. సో ఇది ఎలా అంటే ఇది వైర్లెస్ కాబట్టి ఎవ్రీ టైం మనం యూజ్ చేస్తున్నప్పుడు చేశాక దానికి ఛార్జింగ్ పెడుతూ ఉండాలి. సో అదే డాకింగ్ స్టేషన్ అంటే. దాని మీద పెడితే ఛార్జింగ్ అవుతూ ఉంటుంది ప్లగ్ పెట్టేసి. సో ఇది చూపిస్తాను ఈ ప్రోడక్ట్. అలాగే నేను ఇల్లు క్లీన్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేశాను సో దట్ ఐడియా వస్తుంది కదా ఎలా ఉంటుంది, కార్నర్ క్లీనింగ్ ఎలా ఉంటుంది, ఎడ్జెస్ ఎలా క్లీన్ చేస్తుంది, అండ్ ఆల్సో ఎంత హైట్ వరకు ఈ రోబోట్ వ్యాక్యూమ్ ఎక్కగలదు. లైక్ కార్పెట్ కొంచెం హైట్ ఉంటుంది, సో అది ఓకేనా కాదా, అండ్ ఆల్సో సోఫాస్, అండర్ ద సోఫాస్ క్లీన్ చేస్తుందా. మనం అయితే మాన్యువల్గా చాలా కష్టపడతాం సోఫాస్ కింద క్లీన్ చేయాలి అంటే. బట్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఎలా క్లీన్ చేస్తుంది, ఓకేనా కాదా అనే దాని గురించి కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను. సో దట్ కంప్లీట్ ఐడియా వస్తుంది కదా మీకు. ఇది నేను తీసుకున్న వ్యాక్యూమ్ క్లీనర్ బాక్స్ అండి. దాని బ్రాండ్ వచ్చేసి షార్క్ అండ్ మోడల్ నెంబర్ ఏమో R100. 400 అయితే నాకు $200కి వచ్చింది థ్యాంక్స్ గివింగ్ డీల్స్లో. సో దీని స్పెషాలిటీస్ వచ్చేసి సక్షన్ పవర్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఇంటెలిజెంట్ నావిగేషన్ అనమాట. అంటే మన ఇల్లునంతా ఒక మ్యాప్లా క్రియేట్ చేసుకుంటుంది అది. ఫస్ట్ ఇనిషియల్గా 3-4 days పడుతుంది అలా క్రియేట్ చేసుకోవడానికి. సో దట్ అండ్ ఆల్సో మనం ఆ మ్యాప్ని ఎడిట్ చేయొచ్చు అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ అది పార్టిషన్స్గా డివైడ్ చేసుకొని మనకి ఎయిదర్ ఎంటైర్ హోమ్ అయినా క్లీన్ చేస్తుంది, లేదా పర్టికులర్ రూమ్ కావాలి అంటే క్లీన్ చేస్తుంది. అండ్ ఆల్సో ఈ క్లీనింగ్ ఏంటి అంటే రో బై రో అనమాట. సో దట్ మిస్ అవ్వదు, ఏరియా మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఇంకోటి ఏంటి అంటే సెల్ఫ్ క్లీనింగ్ బ్రష్ రోల్. అంటే ఏంటి అంటే జనరల్గా హెయిర్ వల్ల ఇంకేదైనా థ్రెడ్స్ అలా ఉంటే పెట్ హెయిర్ కానీ బ్రష్ అనేది బ్లాక్ అయిపోయి ఆగిపోతూ ఉంటుంది వేరే బ్రాండ్ వాటికి. బట్ ఇది షార్క్ ఈ పర్టికులర్ మోడల్కి ఏంటి అంటే సెల్ఫ్ క్లీన్, అదే క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. ఏదైనా హెయిర్ వచ్చినా సరే సైడ్కి బ్రష్ మోడల్ డిజైన్ అలా ఉంటుంది. సో దట్ ఆగిపోవడం అంటూ వెరీ రేర్ అదర్ దెన్ ఛార్జింగ్ కానీ వైఫై ఇష్యూస్ కానీ అది తప్ప. సో నాకు చాలా నచ్చిన ఫీచర్ ఇది. చూస్తే కనుక కింద డిఫరెన్స్ చెప్తున్నారు. జనరల్గా స్టాండర్డ్ వాటికి హెయిర్ ర్యాప్ అలా బ్రష్కి ఇలా ఇరుక్కుపోతుందని, అదే ఈ మోడల్కి నో హెయిర్ అనమాట. నేను యాక్చువల్లీ చూశాను కూడా ఇది మా ఇంట్లో ఇలా క్లీన్ చేశాక చూస్తే అసలు హెయిర్ అంటూ పక్కనకి వెళ్ళిపోతుంది కానీ ఎప్పుడు స్టక్ అవ్వట్లేదు. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్స్. ఇనిషియల్గా మనము ఇలా ఇది యాక్చువల్ సెటప్. సో డాక్ స్టేషన్, దానికి పవర్ కార్డ్ అండ్ మెషిన్. సో ఇలా ఉంటుంది. అక్కడ మనకు 2 symbols కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఛార్జ్ అవుతున్నట్టు. అదే కంప్లీట్ ఛార్జింగ్ ఉంటే సాలిడ్గా కనిపిస్తుంది అండ్ వైఫై సింబల్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం ఫోన్ త్రూ కూడా ట్రిగ్గర్ చేయొచ్చు అనమాట, ఆన్ అండ్ ఆఫ్. సో ఇప్పుడు పార్ట్స్ కనుక చూస్తే ఇవన్నీ వచ్చాయి బాక్స్లో. అది డాకింగ్ స్టేషన్ నేను చెప్పినట్టు. అండ్ ఇది ఒకటి మర్చిపోయాను చెప్పడం, ఇదేంటి అంటే స్ట్రిప్, బౌండరీ స్ట్రిప్. ఇనిషియల్ రన్స్లో ఏంటి అంటే మనం మ్యాప్ని డిఫైన్ చేసుకున్నప్పుడు ఒక పర్టికులర్ ఏరియా నాకు కవర్ చేయొద్దు, ఏదైనా పర్టికులర్ ఇంపార్టెంట్వి కానీ పవర్ కార్డ్స్ కానీ హై ఏమైనా స్టేర్స్ ఎనీ ఏరియా దట్ మనకి కవర్ చేయొద్దు అనుకుంటే ఆ బౌండరీ స్ట్రిప్ అక్కడ వేస్తే మనం మ్యాప్లో కన్సిడర్ చేయదు. సో ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తే మెషిన్ యాక్చువల్లీ సైడ్కి పవర్ బటన్ ఉంది అండ్ అలాగే క్లీన్ అండ్ డాక్. క్లీన్ అంటే స్టార్ట్ అవుతుంది, డాక్ అంటే దాని హోమ్కి వెళ్ళిపోతుంది అనమాట, డాకింగ్ స్టేషన్కి. సో ఇక్కడ ఇది సైడ్ బ్రషెస్, ఇవి ఎడ్జ్ కార్నర్స్. ఇప్పుడు ఎడ్జెస్ ఎలా క్లీన్ చేస్తుంది అంటే ఈ సైడ్ బ్రషెస్తో ఇలా ఆ డెబ్రిస్ని అంటే ఏదైనా చెత్త ఉన్నప్పుడు అది ఇలా స్ప్రెడ్ చేస్తుంది అండ్ సెంటర్ బ్రష్ ఏమో అదంతా సక్ చేసుకుంటుంది అనమాట, సక్షన్ పవర్. సో ఇలా ఉంటుంది. ఇంకా మిగతావి అవి వీల్స్ అనమాట. సో చాలా ఈజీ యాక్చువల్లీ, వెరీ సింపుల్.
ఎలా అంటే మనం ఈ డెబ్రిస్ అంటే చెత్తని అది క్లీన్ చేసుకోవడం అది ఫిల్ అయిపోతూ ఉంటుంది కదా ఒక 1 వీక్ 3-4 డేస్ తర్వాత కూడా అట్లా చూస్తూ ఉంటే సో అది ఎలా క్లీన్ చేసి ఎలా డస్ట్బిన్లో మనం పడేయాలి అనేది చాలా సింపుల్. ఒక బటన్ ఉంటుంది అది క్లిక్ చేసి ఇలా డోర్ ఓపెన్ చేస్తే కనుక నేను ఇందాక క్లీన్ చేశాను అందుకే మీకు ఏం కనిపించట్లేదు, అదర్వైజ్ చాలా ఉంటుంది అందులో. యా ఇలా వెరీ సింపుల్. సో మనం ఫ్రీక్వెంట్గా మేబీ వీక్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే బెటర్. అది ఫిల్టర్ అనమాట. ఈ పార్ట్స్ కూడా మనకి ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చి పార్ట్స్ ఏదైనా ఇష్యూ ఉంటే మనకి రీప్లేస్మెంట్ దొరుకుతాయి స్టోర్స్లో. అండ్ ఇదేమో బౌండరీస్ లైక్ హిట్ అవ్వకుండా ఇన్ కేస్ ఏదైనా అడ్డు వచ్చినా సరే అది హిట్ అవ్వదు. అలెక్సా టెల్ షార్కీ టు స్టార్ట్ క్లీనింగ్. Okay, here's Shark. Alright, your robot has started cleaning. సో ఇది నా ఫోన్ నుంచి చూపిస్తున్నాను మీకు. సో నేను ఇన్స్టాల్ చేసుకున్నాను షార్క్ క్లీన్ యాప్. సో వైఫైతో ఇంటిగ్రేట్ చేసుకున్నాక మనకి యాప్ ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో స్కెడ్యూలింగ్కి వెళ్తే అక్కడ ఎవ్రీడే అట్ వాట్ టైం లైక్ మనకి వ్యాక్యూమ్ క్లీనర్ రన్ అవ్వాలి. సో ఎవ్రీడే నాకు 8 AM స్టార్ట్ అవ్వాలి. సో అలా మనము సెట్ చేసుకోవచ్చు అనమాట అలారం లాగా. అదే కాకుండా మళ్ళీ మనకి మ్యాప్. సో ఇప్పుడు నేను స్టార్ట్ క్లీనింగ్ అని అన్నాక అది ఎంటైర్ హౌజా లేదా పర్టికులర్ రూమా అని అడుగుతుంది. సో మనం ఎంటైర్ హౌస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఓవరాల్ చేస్తుంది, లేదా పర్టికులర్ రూమే కావాలి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లివింగ్ ఏరియానే మనకి అంతా కొంచెం మెసప్లా ఉంటుంది కదా. సో అలా. అండ్ ఎలా డిఫైన్ చేసుకోవాలి రూమ్స్ అనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఇది మ్యాప్. ఇలా ఇనిషియల్గా ఒక 3-4 రన్స్ తర్వాత మనకు మ్యాప్ క్రియేట్ అయిపోతుంది, ఫోన్లో చూసుకోవచ్చు. సో ఇనిషియల్గా ఒక రూమ్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏంటంటే నెక్స్ట్ దాన్ని ఎడిట్ చేస్తాను. ఎడిట్ చేశాక మనం యాక్చువల్లీ రూమ్ అని కాకుండా ఫ్యామిలీ లివింగ్ ఏరియా, కిచెన్, బెడ్రూమ్ అలా అని డిఫైన్ చేసుకోవచ్చు. సో దట్ మనకి స్టార్ట్ క్లీనింగ్ అన్నప్పుడు అన్ని రూమ్స్ చూపిస్తుంది. సో మనం ఏ రూమ్ అయితే ఇంట్రెస్టెడో లేదా ఎంటైర్ హౌస్ ఎనీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నేనేంటి అంటే అప్పుడప్పుడు టైం లేనప్పుడు లివింగ్ ఏరియా సెలెక్ట్ చేసేసుకుంటాను. సో డైరెక్ట్గా వ్యాక్యూమ్ క్లీనర్ లివింగ్ ఏరియాకి వచ్చేస్తుంది. సో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఈ యాప్లో. సో ఇందాక చెప్పినట్టు ఇక్కడ క్లీన్ అనగానే ఆప్షన్స్ ఇస్తుందన్నమాట. సో ఆ రూమ్స్కి యాక్చువల్లీ మనం రీనేమ్ చేసుకోవచ్చు. సో నేను క్విక్గా రూమ్ 2 అలా క్రియేట్ చేశాను. అండ్ ఆల్సో మనకి హిస్టరీ కావాలి, లైక్ లాస్ట్ 1 month ఎలా క్లీన్ అయింది, ఎన్ని అవర్స్ వచ్చింది ఛార్జింగ్, అండ్ ఎంత ఫ్రీక్వెన్సీలో వాడుతున్నాము అనే దానికి మనం హిస్టరీ బటన్కి ఆప్షన్కి వెళ్తే ఇవి చూపిస్తూ ఉంటుంది ఎంత ఏరియా కవర్ చేసింది అలా అనేసి. సో ఎప్పుడైనా ఏదైనా ఎర్రర్ మెసేజెస్ లైక్ వైఫై లేకపోయినా ఇంకేదైనా సరే మనం ఫోన్తో ట్రై చేసినప్పుడు ఏదైనా ఎర్రర్ మెసేజ్ ఛార్జింగ్ లేకపోయినా మనం ఫోన్లో చూసుకోవచ్చు ఏమేమి వచ్చాయి అని. అండ్ ఆల్సో మెషిన్ మీద కూడా ఒక రెడ్ బటన్ ఉంటుంది. ఇంకా కొన్ని అదర్ ఆప్షన్స్ ఏంటి అంటే నార్మల్ మోడ్, ఎకో మోడ్, మ్యాక్స్ అని. నార్మల్ యూస్ చేస్తాను సో దట్ సక్షన్ పవర్ అది బాగుంటుందని. సో ఓవరాల్గా చూస్తే ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అన్నీ కవర్ చేస్తుంది, లైక్ కార్పెట్ కానీ, హార్డ్వుడ్ ఆర్ టైల్స్ ఫ్లోర్ ఆర్ ఇంకేదైనా కానీ సర్ఫేస్ బాగా కవర్ చేస్తుంది. సో కిడ్స్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళు స్నాక్స్ పెట్టినప్పుడు ఏదో కైండ్ ఆఫ్ క్రష్ చేయడము, వాటితో ఆడుతూ ఉంటారు కదా. సో మార్నింగ్ ఈవినింగ్ పెట్టామంటే స్కెడ్యూల్ చేసుకున్నాము అంటే బాగా అంటే ఇట్స్ గుడ్ ఎనఫ్ అనమాట. సో మనం పెట్టిన మనీకి. సో అందుకని మరీ లో ఎండ్ కాకుండా మరీ హై ఎండ్ కాకుండా తీసుకుంటే మనకి ఇట్స్ వర్త్ ఇట్ అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియోస్ చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది. యా నేనైతే సజెస్ట్ చేస్తాను తీసుకోమని.